హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. అంగళ్ళు కేసు 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అదొక పెద్ద కుట్రకోణంగా అప్పట్లో సంచలనం సృష్టించిన కేసు. అది ఇంచుమించు 20 మందికి పైగా లారీలతో తొక్కించిన ఘటన దేశం మొత్తాన్ని నివేరపరిచిందన్నమాట. ఒక ప్రతిపక్ష పార్టీ, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారే ఈ కుట్రకు తెరదీశారన్నది అప్పట్లో వైసీపీ ఆరోపించిన కేసు అనమాట. అంత తీవ్రమైన కేసును ఈ ప్రభుత్వం, అంటే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును క్లోజ్ చేసే దిశగా అడుగులు వేస్తూ ఉందన్నమాట. చంద్రబాబు సహా 20 మందిపై కుట్ర, హత్యాయత్నం కేసు దర్యాప్తు చేయకుండా ఫిర్యాదుదారుడికి ఆర్సీఎస్ నోటీసు. గత నెల 25న నోటీసు జారీ చేస్తే తాజాగా అందించి బలవంతంగా సంతకాలు. కోర్టును ఆశ్రయించకుండా పోలీస్ మార్క్ ఎత్తుగడ. అసలు అంగళ్ళు కేసు ఏంటి, ఆ పూర్వపరాలను ఒకసారి మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది తర్వాత చెప్పుకుందాం. ఆ రోజు ఏం జరిగిందంటే, ముదివేడు సమీపంలో 750 కోట్లతో నిర్మిస్తున్న రిజర్వాయర్పై చంద్రబాబు ఎన్జీటీలో కేసు వేయించి టీడీపీ నేతల ద్వారా అడ్డుకోవడంతో పనులు ఆగిపోయాయి. దీనిపై మార్కెట్ కమిటీ చైర్మన్ డిఆర్ ఉమాపతి, రైతులు, వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు నాడు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు అంగళ్ళు కూడల వద్ద వారిని వేలెత్తి చూపిస్తూ ఉసిగొల్పడంతో టీడీపీ మూకలు విరుచుకుపడ్డాయి. రాళ్లు, ఇటుకలు, కట్టెలు, చెప్పులు, రాళ్లతో మూకుమ్మడిగా దాడి చేయడంతో వైఎస్ఆర్సీపీకి చెందిన వసంత్ రెడ్డి, అర్జున్ రెడ్డి, విలేకరి శ్రీనివాసులు, మహేష్, ముదివేడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కేశవ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఉమాపతి ఆడియో వీడియో సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 8న చంద్రబాబు సహా 20 మంది టీడీపీ నేతలు ఇతరులపై 120B, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేశారు. సో ఆ కేసు అంత తీవ్రమైన కేసు. అంటే చంద్రబాబు గారి సమక్షంలో జరిగిన ఆ దొమ్మి మాబ్ ఏదైతే ఉందో, ఆ కేసు మీద ఇన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టి 20 మందిని, చంద్రబాబుతో సహా 20 మంది మీద కేసులు బనాయిస్తే, అట్లా అంత తీవ్రమైన కేసును ఈ ప్రభుత్వం వచ్చాక బలవంతంగా, అంటే ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళను బలవంతంగా ఒప్పించి సాక్షులను కేసును విత్డ్రా చేసుకోమని చెప్పి ఒత్తిళ్లు తెస్తున్న పరిస్థితి నెలకొందనమాట. బలవంతంగా నాతో సంతకం చేయించుకున్నారు. దాడిలో కానిస్టేబుల్ కంటికి గాయం. ముదివేడులో ఉన్న నన్ను 6 పోలీసులు ఓ నిందితుడి మాదిరిగా మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టారని నోటీస్ తీసుకుని సంతకం చేయాలని నన్ను బలవంతం చేశారు. కేసు రాజీకి ఒప్పుకోనని చెప్పినా పట్టుబట్టి సంతకం పెట్టించుకున్నారు. రైతులకు ద్రోహం చేయడం వల్లే ఆ రోజు చంద్రబాబును ప్రశ్నించేందుకు అంగళ్ళకు వచ్చాం. రైతులమైన మాపై టీడీపీ శ్రేణులు రాడ్లతో దాడులు చేశాయి. పోలీసుల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు. ఈ కేసులో రాజీ పడేది లేదు. ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తా అని చెప్పి అంగళ్ళు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డిఆర్ ఉమాపతి స్పష్టం చేశారనమాట. రాజు తలుచుకుంటే జరగంది ఏముంది, మరి కేసీఆర్ రాజు అయితే లెక్కేముంది, అధికారం చంద్రబాబు అయితే కేసు మూసివేతకు అడ్డు ఏముంది. అన్నమయ్య జిల్లా తంబలపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్లో 2023 ఆగస్టులో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సహా 20 మందిని టీడీపీ నేతలపై నమోదైన కేసును నీరుగార్చి అధికారికంగా మూసేసేందుకు రంగం సిద్ధమైంది. కుట్ర, హత్యాయత్నం లాంటి తీవ్రమైన సెక్షన్లు నమోదైన ఈ కేసులో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లకపోగా అసలు ఫిర్యాదే తప్పు అని కాకీలు తాజాగా తేల్చేశారు. దీనిపై పై స్థాయి నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్లతో మదనపల్లి డీఎస్పీ జారీ చేసిన నోటీసును రూరల్ సిఐ ఆదివారం ఫిర్యాదుదారుడికి అందజేశారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో నాడు అంగళ్ళకు వచ్చిన చంద్రబాబు పోలీసులను తీవ్రంగా తులనాడంతో పాటు రైతులకు సైతం దాడులకు టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. దీనిపై ఫిర్యాదుదారుడు సమర్పించిన ఆధారాలను కనీసం పట్టించుకొని పోలీసు అధికారులు తాజాగా ఏకంగా కేసే లేకుండా మూసేసేందుకు సిద్ధమయ్యారు. సో ఇది పరిస్థితి. రాష్ట్రం మొత్తాన్ని రగిలించిన కేసు అది. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో అట్లా చేయడమే తప్పు. సరే, ఆ కేసు ఇక పూర్వపరాల సంగతి పక్కన పెడితే, దాని మీద కనీస విచారణకు సహకరించకపోగా మన స్టేల చంద్రబాబు ఇప్పుడు దాన్ని ఎత్తేసే కార్యక్రమానికి తెరదీశారనమాట. ఇది ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా వాళ్ళదే పై చేయి. వైసీపీ ఏమీ చేయలేదన్నది ఈ కేసుతో ప్రూవ్ అయిందనమాట. సో ఇంకా చేయగలిగింది ఏం లేదు. రాష్ట్రంలో వాళ్ళ రాజ్యం నడుస్తున్నది. ఇంకా భరించడం తప్పిస్తే వేరే ఆప్షన్ లేదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.